ఇప్పుడు మైథిలి వస్తుంది నా సామిరంగా భుజం మీద చెయ్యేసి ఏదో ఒకటి చేసేయాలి. దొంగ మొహోడా, నా ముందే కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ సేవలు చేయించుకుంటావా? పెళ్ళమని తర్వాత చెప్తాను నీ సంగతి. వచ్చేస్తుంది. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ చీరలో నగలతో అచ్చం దేవతలో ఉన్న బంగారం. ఒరే గోపి, ఒకసారి లోపలికి రారా. ఇతనెవరు? మన ఇద్దరు ఫోటోలు వీడియోలు తీయాలి కదా, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూటు, అందుకే పిలిపించా. రేయ్, ఫోటోలు వీడియోలు బాగా తీయాలి, సరేనా? సరే అన్నా. భగవంతుడా, వీడే వద్దనుకుంటే వీడితో వీడియోలు ఫోటోలు నాకెందుకు స్వామి? ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమాన్ని చెడగొట్టు. ఏంటి అలా చూస్తున్నావు? కాబోయే మొగుండి కదా, భుజం మీద చెయ్యొచ్చులే. నువ్వు చెప్పక్కయ్యా. అవునమ్మా, భుజం మీద చెయ్యి వేసే హక్కు ఒక్క భర్తకు మాత్రమే ఉంటుంది. తప్పేం లేదులే. అక్కయ్య చెప్పింది విన్నావుగా? నీ అందమైన భుజం మీద అంతకంటే అందమైన నా చెయ్యి పడొచ్చట. ఇక జీవితకాలం ఈ భుజం నా చేతిలో ఉండిపోతుంది. ఈ లుక్కులకి భయపడే రోజులు పోయినాయి మేడం. ఇలాంటి నొక్కులకి నువ్వు ఇంకా అలవాటు పడాలి. భుజం మీద నొక్కితేనే ఇంత ఫీల్ అయిపోతున్నావు, ఇంకా బొగ్గ మీద నొక్కితే ఇంకేం ఫీల్ అయిపోతావో. ఏంటి, నా చెంప పగలగొట్టినట్టు ఊహించుకున్నావా? ఇలాంటి ఊహలకి కాలం చెల్లిపోయింది. భగవంతుడా, వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి వీడి నుంచి నన్ను కాపాడు. రేయ్, ఇప్పుడు నేను కొన్ని ఫోజులు ఇస్తాను, అవి ఎలా ఉన్నాయో చూసి బాగుంటే చెప్పు. ఆ ఫోజులతో ఫోటోలు వీడియోలు తీద్దు కానీ, ఓకేనా? ఓకే అన్నా. ఇది ఓకేనా? ఇటు ఇది ఓకేనా? ఇది బాలేదన్నా. చెప్పరా కొంచెం దగ్గరికి. ఇది ఒరేయ్ చెప్పరా. సరే సరే, ఇటు పక్క ఓకేనా? ఇదిగో ఇదిగో. అరే చెప్పరా, చెప్పు. ఇంకొంచెం బెటర్మెంట్ చెప్పు చెప్పు. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది చూడమ్మా. సరే అక్క, తొక్కలో ఫోను తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందు మమ్మల్ని ఫోటోలు వీడియోలు దిగనే. రేయ్, నువ్వు చెప్పరా, ఏ పోజ్ బాగుంటుంది చెప్పు. లేదు సార్, ఆఫీస్ ఫోన్ అయితే నేను అర్జెంట్గా మాట్లాడాల్సింది సార్. నన్ను వెళ్ళనివ్వండి సార్. రాక్షసి, నీలో ఎంత బలం ఉందో, కేవలం వీళ్ళ అమ్మకి భయపడి ఆగుతున్నట్టుంది. హలో, చెప్పండి గిరిగారు. గుడ్ మార్నింగ్ మైథిలి. గుడ్ మార్నింగ్ గిరిగారు. ఇంత మార్నింగ్ కాల్ చేశారు? ఏం లేదు, మన కంపెనీకి ఒక కొత్త కాంట్రాక్ట్ వచ్చింది. అది ఆఫీస్ స్టాఫ్ ముందు డిస్కస్ చేయలేము. నువ్వు ఒకసారి ఇంటికి వస్తే పర్సనల్గా మన ఇద్దరం మాట్లాడి
ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం. ఓకే అండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇప్పుడే వద్దు, నేను స్నానంకి వెళ్తున్నాను. ఒక 10 minutes ఆగిరండి. ఓకే సార్, అలాగే సార్. 2 minutesలో అక్కడ ఉంటాను సార్. అమ్మా, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. చూడకే మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. బాధపడకు బాబు, రేపు సండే కదా, దానికి సెలవే. ఈ ఫోటోలు వీడియోలేవో అప్పుడు తీసుకోవచ్చులే. అలాగే అక్కయ్య. రేయ్ నువ్వు పదరా. ఏది ఏమైనా సిస్టరు, ఎప్పటికప్పుడు ఆ మైథిలి చేతిలో సావు దెబ్బలు తింటమే తప్ప దాన్ని ఒక దెబ్బ కొట్టింది లేదు, 7 నుంచి ఏళ్ల కొట్టింది లేదు. అసలు నాకు ఒకటి అనిపిస్తూ ఉంది సిస్టరు. ఏంటది? ఇప్పుడు మనకి ఇండియా మొత్తం ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి కదా. మనం ఉత్తమ్ బాబుని ఏ ముంబై బ్రాంచ్కో ఏ బెంగళూరు బ్రాంచ్కో పంపించేస్తే అప్పుడు ఆ మైథిలి వెనకపడే అవకాశం ఉండదు కదా. బాబాయ్, మరప్పుడు నా పరిస్థితి ఏంటి? నీదే ఉందిలేమ్మా. మా ఉత్తమ్ కాకపోతే ఇంకో గొట్టంలో అంటాడు. ఆడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవటమే. బాబాయ్, అన్నయ్య, ఆ మైథిలికి భయపడి ఉత్తమ్ని వేరే చోటికి పంపిస్తే అది చేతకానితనం అవుతుంది, కానీ ఆ మైథిలి మీద గెలుపెలా అవుతుంది? అది నిజమేననుకో. ఆగు! ఎంత ధైర్యమే నీకు? ఏదో నీ అత్తగారింట్లో అడుగుపెట్టినట్టు ఊపుకుంటూ వచ్చేస్తున్నావేంటి? నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. ముందు బయటికెళ్ళు. ఇది మరీ బాగుందండి. మీ అబ్బాయి ఏమో లోపలికి రమ్మంటారు, మీరేమో బయటికి పొమ్మంటున్నారా? ఏంటి? మావాడు నిన్ను రమ్మన్నాడా? అవును, ఏదో ఆఫీస్ వర్క్ ఉంది, అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మన్నారు. అందుకే వచ్చాను. లేదంటే మీ మొహాలు చూడడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నారా? మీకు నా మొహం చూస్తే ఎంత చిరాకో నాకు మీ మొహాలు చూస్తే అంతే చిరాకు. అయినా మీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి తప్పడం లేదు. తప్పుకుంటారా? ఆగు. ఏంటి ఏంటా సమాధానం? ఆవిడెవరు తెలుసుగా? ఈ కాలనీకి ప్రెసిడెంట్, మరినేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్. ఆవిడ్ని పట్టుకుని తప్పుగా అంటావా? తప్పుకు అనడం తప్ప అండి? ముమ్మాటికి తప్పే. అయితే గుద్దుకుని వెళ్తానులేండి. ఇప్పుడు ఓకే కదండి? చూడండి ఆంటీ, నన్నే గుద్దుకొని ఎలా వెళ్తుందో. చూస్తున్నా. నా ఇంటికొచ్చి నా మనుషుల మీదే దౌర్జన్యం చేసే స్థాయికి వెళ్ళిందంటే ఇక దీన్ని క్షమించకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు జరిగిన అవమానానికి 100 రెట్లు దాన్ని నువ్వు అవమానించాలి. వెళ్ళి ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టాన్రా దేవుడా అని ఏడ్చేలా చెయ్యి. వెళ్ళు. నేనా? ఇగో
మీ అమ్మ వెళ్తే బాగోదు, నువ్వే వెళ్ళాలి. సిస్టరు, నువ్వేదో మాస్టర్ ప్లాన్తో త్రిషని పంపించావు కానీ ఆ పిల్ల మొహం సొత్తుంటే నీ ప్లాన్ వర్కౌట్ కాదేమో అనిపిస్తుంది సిస్టరు. లేదన్నయ్యా, త్రిష నాకు తగ్గ కోడలే. చూస్తూ ఉండు, వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వస్తుంది. ఏం సక్సెస్ అవుద్దో ఏటో. ఈ బూరి బొగ్గల సిస్టర్ ప్లాన్స్ వేసిందట, ఆ పూరి మొహందేమో ప్లాన్ సక్సెస్ చేస్తుందంట. చూద్దాం ఏటి జరుగుద్దో ఏటో. షిట్. అమ్మో మైథిలి. గిరిగారు, గిరిగారు, గిరిగారు. మైథిలి గారు ఎక్కడున్నారండి? ఇక్కడండి, వాష్రూమ్లో ఉన్నాను. అలాగా, సరే సరే, నేను మళ్ళీ వస్తానులేండి. ఒక్క నిమిషం. ఏంటండి? అక్కడ షెల్ఫ్లో సోప్ ఉంటుంది, ఏమి అనుకోకుండా కాస్త తెచ్చివ్వగలుగుతారా? ఈ మాత్రం దానికి అనుకోవడం ఏముంటుందండి, ఇస్తాను. అలాగేనండి. ఓహో, ఉత్తమ్ గారికి సోప్ వేయడానికి వెళ్తున్నావా? సోపు తోపు తోస్తే వెళ్ళి బాత్రూంలో పడతావు. రా, చెప్తాను నీ సంగతి. గిరిగారు, గిరిగారు, సోప్ తీసుకొచ్చానండి. మీరేంటండి సోప్ ఏమంటే డైరెక్ట్గా లోపలికి వచ్చేసారు? నేను రావడం ఏంటండి, ఎవరో నన్ను లోపలికి తోసేశారు. నిజమా?
మిమ్మల్ని ఎవరు లోపలికి తోశారు? ఏమో నాకు తెలియదు. మీకు సబ్బు ఇవ్వడానికి రాగానే ఎవరు నన్ను వెనక నుంచి లోపలికి నెట్టారు. అలాగా, సర్లే నేను చూస్తానుండండి. 1 minute, నేను వెళ్తాను. ఏమైందండి? డోర్ రావట్లేదండి. అయితే బయట గడి పెట్టారన్నమాట. వాట్? బయట ఎవరు గడి పెడతారండి? ఏమో నాకేం తెలుసు. నన్ను నెట్టిన వాళ్ళే గడి కూడా పెట్టి ఉండొచ్చు కదా. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? డోర్ గట్టిగా కొట్టండి. హలో, ఎవరైనా ఉంటే తలుపు తీయండి. హలో హలో మిమ్మల్ని, హలో హలో మిమ్మల్ని, లోపల ఉన్నాను రే. హలో, నేను ట్రై చేస్తాను, ఆగండి. ఏమండి, మర్యాదగా తలుపు తెరవండి, లేదంటే బయటకు వచ్చాక మీ అంత చూస్తాను. తలుపు తెరవండి. ఆంటీ, 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 తొందరగా రండి ఆంటీ. తెరవండి ప్లీజ్, మీకే చెప్పేది, తెరవండి. ఏమైంది? మీరంతా ఒకసారి పైకి రండి. ఏమైందమ్మా? ఇంకా అవడానికి ఏముంది? అది మన ఇంటికి వచ్చింది ఆఫీస్ పని మీద కాదు, మరి ఉత్తమ్తో రొమాన్స్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నావు త్రిష? మన ఉత్తంతో మైథిలి రొమాన్స్ చేయడం ఏంటి? అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అరాచకం చూడలేకే నేను కిందకొచ్చాను. కావాలంటే పైకొచ్చి చూడండి. బాత్రూంలో ఏం జరుగుతుందో మీకే అర్థం అవుతుంది. బాత్రూమా? చూడకుండానే ఇంత షాక్ అయితే బాత్రూంలో ఏం జరుగుతుందో చూస్తే ఇంకెంత షాక్ అవుతారో. ముందు నాతో పాటు రండి, రండి. రండి, చూడండి. నేను సార్ కోసమే వచ్చానండి. ఈలోపు ఎవరో నన్ను బాత్రూంలోకి తోసేశారు. నేను బయటకు వచ్చే లోపే గడి పెట్టి వెళ్ళిపోయారు. ఎవరు ఎవరు అసలు డోర్ గడియ పెట్టింది? ఎవరు నన్ను లోపలికి నెట్టింది? నిన్ను లోపలికి నెట్టారా? అవునండి. బయట గడియ కూడా పెట్టారా? అవునండి. అమ్మా, నువ్వు మాట్లాడకు. ఒంటి మీదకి 25 ఏళ్ళొచ్చినా మీ అమ్మ పెళ్లి చేయలేదేంటా అనుకున్నాను. నువ్విలా నచ్చిన వాడితో కులుకుతుంటే మీ అమ్మ మాత్రం ఏం పెళ్లి చేస్తుంది? సుహాసిని గారు, మర్యాదగా మాట్లాడండి. మీరు ఆడవాళ్లేగా, చదువు సంస్కారం ఉన్నాయిగా. ఇలా పట్టపగలు పరాయి మగాడు బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా ఏ ఆడపిల్లైనా వెళ్తుందా? అలా వెళ్తే తనని ఆడపిల్ల అంటారా? నేను అదే అంటున్నాను. నువ్వు ఆడపిల్లవైతే కదా మీ అమ్మకిలాగే బరి తగించి బజార్న పడ్డావు. అందుకే నా కొడుకుని వల్లో వేసుకోవడానికి సిగ్గు లేకుండా వాడి బాత్రూంలోకి దూరావు. అమ్మా, మీరు తనను అపార్థం చేసుకుంటున్నారు. యాక్చువల్గా బాత్రూంలో సోప్ లేదు. దాంతో అప్పుడే గదిలోకి వచ్చిన మైథిలిని సోప్ ఇవ్వమని నేనే అడిగాను. ఈలోపు ఎవరో తనని లోపలికి నెట్టారు. పైగా బయట గెడ కూడా పెట్టారు.
అందుకే ఇద్దరం బయటికి రాలేకపోయాం. విన్నారుగా మీ అబ్బాయి గారు ఏం చెప్పారో? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అబద్ధమే అంటారా? ఆయన కూడా బరి తెగించి బజార్న పడ్డారు అంటారా? ఆయన కూడా ఒంటి మీదకి 25 ఏళ్ళు వచ్చాయిగా, తనని కూడా నచ్చిన వాళ్ళతో కులుకుతున్నాడు అంటారా? ఇద్దరు ఆడ మగ కలిస్తే కేవలం ఆడవాడిదే తప్పు కాదు సుహాసిని గారు, మగవాడిది కూడా తప్పే. అన్నిటికీ మించి నిజాలేంటో తెలుసుకోకుండా నా మీద చేయి చేసుకున్న మీది కూడా తప్పే. ఇన్ని తప్పులు మీ ఇంట్లో వాళ్ళు చేసి నేను తప్పు చేశానంటారేంటి? నన్ను కొట్టినందుకు మర్యాదగా క్షమాపణ చెప్పండి, లేదంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఎవరో బాత్రూంలోకి నెట్టి అవమానించాలని ప్రయత్నించారని పోలీస్ కేసు పెట్టి ఆ నెట్టిన వారికి శిక్ష వేయించేదాకా వదలను.